పక్కన కొట్టారు, కొట్టుకుంటే కొట్టారు, చూస్తుంటే కొట్టారు, ఎదురు మాట్లాడితే కొట్టారు, ఎదిరించి నిలబడ్డందుకు కొట్టారు. కానీ ఒకరోజు వాడు కొట్టాడు. హాయ్, వెల్కమ్ టు ద స్ట్రీమ్. బాయ్, నీ పిక్స్ పంపు బాయ్ వాట్సాప్. చలో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే విఐపి అండ్ ఏం చేస్తారో చూద్దాం. ఇరాన్ బ్రో మరి విఐపి ఇరాన్ బ్రో మరి ఏమన్నా మ్యాజికల్ చేసి 1v4 ఏమన్నా కొట్టగలుగుతాడా ఆఫ్టర్ లేవంట వార్నింగ్స్ స్టైల్. హాయ్ బ్రో, వెల్కమ్ టు ద స్ట్రీమ్ బ్రో. బ్రో ఆడతా రిక్వెస్ట్ పెట్టు అంట పెడతా బ్రో. కమాన్ ఇరాన్ తీయాలి బ్రో, కష్టం బ్రో. అయినా ఎట్లా బ్రో నువ్వు ఎట్లా ఆడతాను వచ్చినావు? ఆ మూమెంట్ ఏముంది బ్రో నీకు? ఆ మూమెంట్ పెట్టుకున్నావు ఎట్లా ఆడతా అనుకున్నావు? అసలు నాకు అర్థం కాదు. ఆ గుండె ధైర్యం నువ్వు మెచ్చుకోవాలి. రెడీ ఉండరా బ్యాక్ రావడానికి? టీసీ ఉందా లోపంట? 300కి ఇస్తా టీసీ. 300 లైక్స్, 300 కాదు 260కి ఇస్తా. 260 టీఎఫ్జీ తుఫాన్ వచ్చిన డేజీ రాయికి గేమ్ ప్లే లేదు. అఖిలేష్ లేదు, బాట్ అఖిలేష్ పట్టరా నువ్వు సాలి ఇచ్చేసిన ఇక తీసుకుంది. ఎందుకుమో గెలుకుతా ఉంటావు. వెయిస్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు ఏజీ అంతే బ్రో. ఇంకా 1 ఇయర్లోనే ఉన్నాడు బ్రో. 44 రాలి, ఇంకా 1 ఇయర్లోనే ఉన్నాడు బ్రో. లైవ్ చాట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక ఇమోజీ పెట్టండి బ్రో. మీరు ఎక్కువ ఏ ఇమోజీ యూజ్ చేస్తారో ఆ ఇమోజీ అసలు ల్యాగ్ చేయకుండా ఇమోజీ పెట్టండి. లైవ్ చూసిన ప్రతి ఒక్కరు ఒక ఇమోజీకి పెట్టండి. మీరు ఎక్కువ ఏ ఇమోజీ యూజ్ చేస్తారో అది ఫాస్ట్గా చూద్దాం. 40 మెంబర్స్ అసలు ఏం చేస్తున్నారు? అసలు ఏందా గేమ్ ప్లే? 2 రౌండ్లు కొట్టించుకున్న తర్వాత కొట్టడం స్టార్ట్ చేశాడు బ్రో. 2 రౌండ్లు కొట్టించుకున్న తర్వాత ఈ క్లచ్ అన్నమాట. చూద్దాం మరి. బ్రో మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు. ఐ థింక్ ఇది వాడైతే కాదు కదా, ఎవడు లైక్ ప్రసాద్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నా అంట బ్రో. ఒక 2 సబ్స్ని సెలెక్ట్ చేసి ఛాన్స్ ఇవ్వండి. ఎప్పుడో వస్తుంది అంట బ్రో అంట. మను గేమింగ్ అఫీషియల్ స్టార్ట్ వాయిస్గా గాత్రిపల్ ఫుడ్ ఆడుతుంది. వెరీ గుడ్. గేమ్కి వస్తాయి ఇప్పుడు. సూపర్ చాట్ నైస్ మా బ్రో. ఏందైనా కొడుతున్నాడు? లేదు బాయ్, అసలు ఆడట్లేదు నేను కూడా గేమ్. బా బ్రో ఏం ఆడుతున్నాడు బ్రో? బాగా ఆడుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. లాస్ట్ 2 మాత్రమే. అబ్బా ఈందా కొట్టుడు, ఈం కొడుతున్నాడు బ్రో. ఈందా గేమ్ ప్లే? నేను బ్యాక్ కోదాం అనుకున్నా తెలుసా, ఆ టైంలో 1v4 కొడుతున్నాడు. ఏంది జీ బ్రో అసలు నైస్. లాస్ట్ ఒక్కడే. కమాన్ బ్రో. మా #VP ఇరాన్ ఇన్ ద చాట్ మా ఈం కొడుతున్నాడు బ్రో. లిటరల్లీ అది లిటిల్ గేమ్ ప్లే బ్రో. అదే లిటిల్ గాడే నాకు తెలిసి. దిస్ ద లిటిల్ డిఎఫ్జీ లైక్ అదే సారీ RYG లిటిల్. బాగా ఆడుతున్నాడు. అప్రిషియేట్ చేయొచ్చు ప్లేయర్ని. RYG లిటిల్ చాలా బాగా ఆడుతున్నాడు. అప్రిషియేట్ చేసే గేమ్ ప్లేని చాలా బాగా ఆడుతున్నాడు. అని ఆడతా రిక్వెస్ట్ పెట్టు అంట. ఏమైనా ఛాన్స్ ఇస్తావా మా ఫ్రెండ్ నోటిఫికేషన్? బాగానే ఆడతాడా? ఎవడు మీ ఫ్రెండ్ చెప్పు నాకు ఒకసారి ఫస్ట్. బాగా ఆడుతున్నాడు బ్రో. సిట్ అవ్వాలి లేకపోతే లిటిల్ అనుకుంటా. లిటిల్ ఆడే ఇట్లా ఫస్ట్ కొట్టించుకొని దాని తర్వాత కింద మీద పడి కొడతాడు. చూద్దాం ఎవరైతే ఆడాలని నాకు చార్జ్ చేయగానే అర్థమైంది. కానీ చూద్దాం మ్యాచ్ ఏమైనా కొట్టే ఛాన్స్ ఉండాలి లిటిల్కి లేదా అని చెప్పి.
బ్రో చాలా బాగా ఆడుతున్నాడు బ్రో, లవ్లీ ఆడుతున్నాడు. 2 రౌండ్లు కంబ్యాక్ ఇచ్చాడు. 1 రౌండ్ నుంచి 2 రౌండ్లు బ్రో ఏం ఆడుతున్నాడు బ్రో, సీరియస్లీ. మూమెంట్ అంత లేదు, యాక్యురసీ మాత్రం చాలా బాగుంది. ఆపోనెంట్ వాళ్ళు ఛాన్స్ అంటే లైక్ ఆపోనెంట్ వాళ్ళు కొట్టట్లే, అది మనకి అడ్వాంటేజ్. ఆపోనెంట్ వాళ్ళకి మరి దొరకట్లేదా, మరి వాళ్ళు భయపడుతున్నారా, మరి వాళ్ళు నాకు అర్థమైతలే, బట్ వాళ్ళు కొట్టట్లే, మనడు కొడుతున్నాడు. వాడుతున్నాడు బ్రో 1v4లో స్కిల్స్ పెట్టుకోవద్దా అంట. లే బ్రో, వి చేంజ్ ద రోల్. ఇంకో రౌండ్ చూద్దాము, ఈ రౌండ్ చూద్దాం. హలో బ్రో, 40 రూపీస్ కాదు, సూపర్ 40 రూపీస్ కాదు, 60 రూపీస్కి డైరెక్ట్ ఛాన్స్. సో 20 రూపీస్ ఇక్కడ తీసుకో, ఆడిపిస్తా అన్న. 1v4 టెస్ట్ ప్లీజ్ అంట. మా నెక్స్ట్ నుంచి ఆడుతున్నాడు మా లిటిల్ గాడే, నాకు తెలిసింది. బట్ ఒకవేళ ఇల్లుకి వస్తా అంటే తీసుకుందామంటారా? కరెక్ట్గా ఉన్నాడు బ్రో, చూద్దాం బ్రో. ఇంకా కూడా ఎండింగ్లో ఛాన్స్ బ్రో ప్లీజ్ అంట బ్రో. నేను కూడా అరే వీళ్ళని డీసీ రా, వీళ్ళని లవర్తో ఏమైనా బిజీగా ఉన్నావా ఏంటి? ఎప్పటి నుంచి డీసీ రమ్మంటున్నా? నో రిప్లై ఫర్ దట్, బట్ మిగతా క్వశ్చన్స్కి రిప్లై ఇస్తున్నావు. 24 నో స్కిల్స్ అంట. ఎస్, వదిన ఏం చేస్తుంది మా అంట. వదిన బిజీ ఉంది వాళ్ళ మొత్తం. ఎంత కొడుతున్నాడు అంటే గుంజి 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 కొడుతున్నాడు, ఎగురుతున్నాడు, పడుకుంటున్నాడు, కూర్చుంటున్నాడు, ఏదో చేస్తున్నాడు కానీ కొడుతున్నాడు. బాగానే ఆడిండు బ్రో, ఒప్పుకోవచ్చు. అదే ఒకవేళ ఇలా ఆడుతున్నా తీసుకుంటా గిల్లోకి, ఇలా 2 రౌండ్స్ కొట్టినా తీసుకుంటా. ఆడెస్ట్ గిల్ తెలుసా బ్రో అంట. అంతే అనుకో, యాక్చువల్ థింగ్ స్కిల్స్ ఉంచినా నాకు ప్రాబ్లం లేదు. బట్ స్కిల్స్ ఉంటే ఏమవుతుందంటే వీళ్ళ నలుగురిని చెక్ చేయాలి, స్కిల్స్ తీసారా తీయలేరా, కిక్ చేయాలి, అంత పెద్ద ప్రాసెస్, అది సో లాంగ్ ప్రాసెస్. సో అందుకే ఆపరేట్ స్కిల్స్ మరి ఎందుకు అని చెప్పి ఇట్లా పెడుతున్నాం. మనమేం ఎక్కువ రౌండ్స్ రిమైండ్ చేయట్లే కదా, సో అది మ్యాజిక్. పిలుద్దాం పిల్లల్ని. లిటిల్ హలో లిటిల్ తమ్ముడు ప్రసాద్ పెళ్ళియన్ ప్రసాద్. హలో ఏం ప్రసాద్, వీడియో వచ్చిందా? వచ్చిందా లేదా? మ్యాచ్ పడదామని గిల్టెస్ట్ ప్రాంక్ చేద్దాం అనుకున్నా. చెప్పి దుబ్బడం కాదు, సారీలే, ఆ గేమ్ ప్లే వస్తే అర్థమైపోతుంది లైక్ నువ్వే ఆడుతున్నావు అని చెప్పి. అట్లా వాళ్ళు చెప్పడం కాదు, నాకు అలా లైవ్ షాట్లో నువ్వు అఖిలేష్ ఉన్నప్పుడే నాకు అర్థమైంది లిటిల్ గానే పక్క అని చెప్పి. ఇంకా దాని తర్వాత ఇంకా 2 రౌండ్లు కొట్టిన తర్వాత క్లారిటీ వచ్చింది ఆడేరా అని చెప్పి. సో ఫైనల్లీ గిల్టెస్ట్ ప్రాంక్ వాజ్ ఫెయిల్డ్ సక్సెస్ఫుల్లీ. మ్యాచ్ తెలుసురా నువ్వు ఎన్ని మ్యాచ్లు కొడతావు నాకు.